నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఇక బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద్లు పిటిషన్లు దాఖలు చేశారు వీటితో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు అనర్హత పిటిషన్లు స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు సెప్టెంబర్ 9న దీన్ని విచారించిన సింగిల్ జడ్జ్ 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు వెలువరించారు సింగిల్ జడ్జ్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగియగా తీర్పును వాయిదా వేసింది కోర్టు తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ తీర్పు వెలువరించింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ స్పీకర్ పరిధిలోకి అంశం రావడంతో ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు నాయకులు అయితే స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఒక స్పష్టత లేని కారణంగా ఇప్పట్లో వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఇక ఉప ఎన్నికలు ఖాయమని భావించిన నాయకులు కొందరు ఇప్పటికే నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తి చూపించారు టికెట్ తమకే కేటాయించాలంటూ పార్టీల నాయకత్వాలపై ఒత్తిడి కూడా చేశారు ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తారని భావించిన నాయకులు మరోసారి ఆయనకు టికెట్ ఇవ్వవద్దని పీసీసీ పెద్దల వద్ద వాదన వినిపించారు అదేవిధంగా స్టేషన్ గన్పూర్లోనూ ఉప ఎన్నిక అనివార్యమని భావించిన చాలామంది నాయకులు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉప ఎన్నికల్లో ఓడించేందుకు ఇప్పటికే చేతులు కలిపారు హైకోర్టు తాజా తీర్పుతో నాయకుల ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూడాలి అయితే హైకోర్టు తీర్పు తర్వాత స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు కేటీఆర్ మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని గుర్తు చేశారు ఆయన రీజనబుల్ పీరియడ్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని రీజనబుల్ పీరియడ్ అంటే 3 నెలలని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని చెప్పుకొచ్చారు కేటీఆర్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇక బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న దీన్ని విచారించిన సింగిల్ జడ్జ్ 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జ్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగియగా తీర్పును వాయిదా వేసింది కోర్టు. తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ తీర్పు వెలువరించింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ స్పీకర్ పరిధిలోకి అంశం రావడంతో ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు నాయకులు. అయితే స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఒక స్పష్టత లేని కారణంగా ఇప్పట్లో వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఇక ఉప ఎన్నికలు ఖాయమని భావించిన నాయకులు కొందరు ఇప్పటికే నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తి చూపించారు. టికెట్ తమకే కేటాయించాలంటూ పార్టీల నాయకత్వాలపై ఒత్తిడి కూడా చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తారని భావించిన నాయకులు మరోసారి ఆయనకు టికెట్ ఇవ్వవద్దని పీసీసీ పెద్దల వద్ద వాదన వినిపించారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్లోనూ ఉప ఎన్నిక అనివార్యమని భావించిన చాలామంది నాయకులు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉప ఎన్నికల్లో ఓడించేందుకు ఇప్పటికే చేతులు కలిపారు. హైకోర్టు తాజా తీర్పుతో నాయకుల ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఇద్దరైతే హైకోర్టులోనైతే ఏదైతే వారిపైన అనర్హత వేటు వేయాలంటూ ఆ పిల్ వేశారో దాన్ని అయితే హైకోర్టు ఇవాళ విచారించి ఆ విషయం మాత్రం స్పీకర్ పరిధిలోకి ఉంటుంది. దీన్ని స్పీకర్ విచారించి ఏ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించాలంటూ కూడా హైకోర్టు అయితే సూచించింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే గత కొంతకాలం నుంచి ఈ 4 ఎమ్మెల్యేలపైన అయితే అనర్హత వేటు వేస్తారు, వారి స్థానంలో మేము పోటీ చేస్తామంటూ ఆ నియోజకవర్గాల్లోనైతే ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు దానికి సంబంధించి కసరత్తులు నియోజకవర్గాల్లో పర్యటించడం చేస్తూ వచ్చారు. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చిందో ఇది స్పీకర్ పరిధిలోనే ఉంటుందని చెప్పడంతో వారు ఇంత నిరాశకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదైతే స్పీకర్ పరిధిలోకి ఇప్పుడు ఈ విషయం వచ్చిందో దాన్ని స్పీకర్ ఎన్ని రోజులలో వీరిపైన అర్హత వేటు వేస్తారా, అసలు వేయరా, ఒకవేళ వేయకపోతే ఎలా దీన్ని ఎదుర్కోవాలంటూ కూడా ఇటు ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా వాళ్ళు భావాన్ని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే 4 ఎమ్మెల్యేల పాటు ఇంకా మిగతా 6 బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో సమన్వయంతో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీరిపైన మాత్రం స్పీకర్ అనర్హత వేటు వేయరా అనేది స్పీకర్ యొక్క నిర్ణయానికి లోబడి ఉంటుంది. కాబట్టి దీనిపైన స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ఒక స్పీకర్ నిర్ణయం తర్వాత వచ్చే పరిణామాలకు అనుగుణంగా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి వీరిపైన అనర్హత వేటు వేయకుండా చూడాలంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.